ఆపదామపహర్తారం తాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. 2025 ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి ఎక్కువ శుభఫలితాలు రావడానికి ఏప్రిల్ మాసం అనుకూలంగా కనిపిస్తుంది. దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ 13 తర్వాత షష్టమ భావంలో అనగా మేషరాశిలోనికి ప్రవేశించడం వల్ల పోటీ ప్రపంచంలో మేజైనటువంటి శైలిలో మీరు విజయాలను సాధించుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కానీ తండ్రి నుంచి కానీ సహాయాన్ని పొందగలుగుతారు. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా పంచమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఆత్మీయుల సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. స్త్రీజన సహకారంతో ఒక సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. ఇక తృతీయ చతుర్థాధిపతి శని భగవానుడు పంచమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడతారు. మీరు అనుకున్న కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కానీ లేకపోతే భూ సంబంధమైన వ్యాపారాల్లో కానీ మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో కన్యా రాశిలో కేతు సంచారం కొనసాగుతుంది. ఈ ఏప్రిల్ మాసంలో కూడా కేతువు లాభంలోనే 11వ భావంలో సంచరిస్తున్నాడు కనుక నిరాడంబరంగానే భగవంతుని ఆశీస్సులతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, అవకాశాలని అందిపుచ్చుకుంటారు. మరి 2025 ఏప్రిల్ మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి సూర్య భగవానుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి. అలాగే జన్మరాశ్యాధిపతి, షష్టాధిపతి అయినటువంటి ఈ కుజుడు ఈ మాసంలో భాగ్యభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొద్దిగా ఆర్థిక సమస్యలు అలాగే కుటుంబపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తోంది. పోటీ ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో కాస్త వెనకడుగు వేసినట్లుగా ఉంటుంది. భూ సమస్యలు, వాహన సమస్యలు కూడా కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా పంచమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చవు. కొన్ని అసౌకర్యాలు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపార సంబంధమైన వారికి కాస్త ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తోంది. అలాగే పంచమ భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, తద్వారా వచ్చేటువంటి నిందలు మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి 2025 ఏప్రిల్ మాసానికి గాను ఈ వృశ్చిక రాశి వారికి పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని కానీ చాముండి అమ్మవారిని కానీ సందర్శించి నమస్కరించుకోండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే పంచమ బుధ దోషం నుంచి బయటపడడానికి శ్రీరామరక్షా స్తోత్రం చదువుకుంటూ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే భాగ్య కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి. కందులను పేదవారికి దానం చేయండి. 2025 ఏప్రిల్ మాసానికి గాను ఈ వృశ్చిక రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.